హలో ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. ఈరోజు మనం బెల్లం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకున్నాం కదా, దానిలో ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్కి దానిలో సగానికి వాటర్ పోసాను. పూర్తిగా పాలతో పాయసం చేస్తే కొంచెం రైస్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది. సో అందుకని నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను చిన్న గ్లాస్తో. ఇలా మనం పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చూద్దాము. నేను చూపించాను కదండి గ్లాసు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను. ఆ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యము, 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం బెల్లము, ఒక 4 స్పూన్ల షుగరు, 2 ఇలాచి దంచి వేసుకున్నానండి. నేతిలో వేయించి పెట్టుకున్నాను, జీడిపప్పు కూడా రెడీగానే. ఇప్పుడు మన పాలైతే మరుగుతూ ఉన్నాయి. పొంగొచ్చినాయి కదండి. పొంగొచ్చిన తర్వాత మనమైతే ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్ అనేది, ఆ రైస్ అయితే యాడ్ చేసుకుందాము. రైసు, బియ్యము, సగ్గుబియ్యము, రైసు, కందిపప్పు, సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకున్నామండి. మనం రైస్ వేసుకోవటం అయింది కదండి, అది కలిపిన తర్వాత ఇలా దగ్గరగా ఉడుకుతుంది. మనం అది ఉడికిందో లేదో ఎలా చూడాలంటే, మనం రైస్ అయితే ఎలా ఒక మెతుకు పట్టుకొని చూస్తామో అలానే పెట్టుకొని చూస్తే మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేసింది కదండి, మనం బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. బెల్లము, షుగర్ షుగర్ అయితే ఎందుకు యాడ్ చేశాను అంటే, షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పూర్తిగా బెల్లంతో ఉండిన దానికన్నా షుగర్ వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకని యాడ్ చేశాను. సో మనం పాయసం అయితే దగ్గరికి వచ్చేసిందండి. బెల్లం వేసి కలయి పెట్టుకుందాము. ఈ బియ్యం అనేది ముందుగానే నానబెట్టుకొని ఉంచుకుంటే త్వరగా అయిపోతుందండి మనకి పాయసం అనేది. వచ్చేదంతా పండుగల సీజన్ కదా, సో ఇలా ట్రై చేయండి. సో మనకి పాయసం అయితే దగ్గరికి వచ్చేసిందండి. ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి. మరి బాగా దగ్గరికి రానిచ్చామంటే దించిన తర్వాత గట్టిగా అనేది అయిపోతుంది. ఫైనల్గా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేతిలో వేయించుకొని జీడిపప్పు రెడీగా ఉంచుకున్నాం కదండి, అది యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు గీ కూడా యాడ్ చేస్తున్నాను. వేసేసి బాగా కలిపి దించేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.